జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిల్చోబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మిగిలింది. పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయబోతున్నారని ఐ న్యూస్ వారం క్రితమే చెప్పింది. ఇప్పుడు అదే నిజం కాబోతుంది. అమిత్ షా సూచనల మేరకు పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ సీట్లకే పోటీ చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. తక్కువ సీట్లు తీసుకున్నారని కామెంట్లు వినిపించాయి. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తక్కువ అసెంబ్లీ సీట్లు తీసుకుని ఒక పార్టీ అధినేతగా గెలిచి సభలో పవన్ కళ్యాణ్ అడుగు పెడితే మిస్ మ్యాచ్ అవుతుందని, రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు అది ఇబ్బందిగా మారుతుందని పలు సూచనలు వెళ్లాయి. జనసేన అధినేతగా తన గౌరవాన్ని, స్థాయిని నిలబెట్టుకోవాలంటే సీఎం హోదాతో సమానంగా ఒక పోస్టులో ఉండాలని చాలా మంది భావించారు. దానికి అనుగుణంగానే లోక్సభకు పోటీ చేస్తే లెక్క సరిపోతుందని, ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే మరింత హోదా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే పవన్ కళ్యాణ్ లోక్సభ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా అమిత్ షాతో 2 దఫాలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించారు. ఈ మీటింగ్ లో బీజేపీ, జనసేనకు కలిపి 8 లోక్సభ, 30 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 8 లోక్సభ సీట్లలో బీజేపీకి 6, జనసేన 2 చోట్ల సర్దుకోబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఇంకా ఢిల్లీలోనే కొనసాగుతున్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి సారాంశాలు ఇంకా ఫైనల్ గా బయటికి అవుట్పుట్ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కాకినాడ నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం బయటగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీగా పోటీ చేయడం ద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా కూడా వ్యూహం చక్రం తిప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏపీ రాజకీయాలను పూర్తిగా తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు అన్నటువంటి ఒక వ్యూహం జనసేనాని మార్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకమైనటువంటి చర్చలు జరిగితే 3 రోజుల పాటు జరిగినటువంటి చర్చల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానమైనటువంటి చర్చ జరిగిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా ఎంపీ సీటు వైపు, కాకినాడ ఎంపీ సీటు వైపు పవన్ కళ్యాణ్ రూట్ మార్చారన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ప్రధానంగా ఏపీలో చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ 3 చోట్ల 3 సీట్లలో కూడా ఆ ముగ్గురిని కూడా ఓడించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైసీపీ చక్రం తిప్పుతుంది. అందులో భాగంగానే మంగళగిరికి సంబంధించినటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా క్లియర్ చేసుకుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి వైసీపీలోకి తీసుకోవడం ద్వారా మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలన్న ఒక ప్రధానమైనటువంటి ఎజెండాకి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించాలన్న ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే కుప్పం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి తన కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గం ఇన్నాళ్లు చంద్రబాబును భరించడం కూడా దాని అదృష్టంగా భావిస్తున్నారని చెప్పి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశించి సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ భీమవరంలో పోటీ చేస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన వ్యూహానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో 3 సీట్లు చంద్రబాబు, లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని ఓడించాలన్నట్టు ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఎంపీ సీటు వైపు వెళుతున్నారంటే ఒక ప్రచారం జరుగుతుంది. కాకినాడను వేదికగా చేసుకుని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీకి కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఆ తర్వాత కొద్దిసేపటికి పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాతో మీటింగ్ లో జాయిన్ కావడం, ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశం కావడం, ఆ తర్వాత కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు బయటకు రావడం కూడా ఇందులో వ్యూహంగానే భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకసారి ఏదైతే ఢిల్లీలో భేటీ జరిగిన తర్వాత పూర్తిగా ఏపీ రాజకీయాలు టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జనసేనాని ఎంపీగా పోటీ చేయడం పట్ల అటుపక్క జన సైనికులు సీఎం అభ్యర్థి జనసేనాని ఉండాలంటూ నిన్న మొన్నటి వరకు గొడవలు జరిగేవన్నీ మనం చూసాము. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం పట్ల విజయవాడలోని జన సైనికులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు?
ఖచ్చితంగా సునీత మీరు చెప్పినట్టుగా మొన్నటి వరకు కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంచాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని జనసేనకు సంబంధించినటువంటి కేడర్ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి హోదాతో సమానంగా కేంద్ర మంత్రి పదవిని తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా తన వైపు తిప్పుకోవటం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా పవన్ ప్రభావం ఉండే విధంగా డిజైన్ చేయటం, ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలన్నింటిలో కూడా ఏపీ వేదికగా జరిగేటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగేటువంటి ఏర్పాట్లు చేయటం, అందుకు బీజేపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించి పార్టీలకు సంబంధించిన వరకు కూడా జనసేనాని వేదికగా వారధిగా మారేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అలాంటప్పుడు అటు రెండు పార్టీలకి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకి పరిస్థితులకి కేంద్రం నుంచి రాకపోకలు చేయడానికి కానీ, కేంద్రం నుంచి సంప్రదింపులు జరపడానికి కానీ, కేంద్రం నుంచి వ్యూహాలు నడపడానికి కానీ పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి వార్తగా మారబోతున్నారు. సో అది ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా చాలా కీలకంగా కాబోతోంది. వచ్చేటువంటి ఎన్నికలను ఫేస్ చేయాలంటే కనుక కాపు సామాజిక వర్గం అత్యంత కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని కేంద్రంగా చేసుకుని కాపు వర్గాన్ని ఆకట్టుకోవడం, అది బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడం, ఇటు టీడీపీకి బీజేపీకి వారధిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతారనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడం. మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు కూడా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి ఒక ఆశాభావం అందరినీ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన ఎంపీ స్థానానికి వెళ్ళడం, ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకొని ఎంపీ స్థానానికి వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి, జనసేనాని వ్యూహాన్ని జన సైనికులు ఎలా స్వీకరిస్తారు, ఎలా ఓవర్కమ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో కేవలం వైసీపీని టార్గెట్ గా చేసుకుని మాత్రమే జరుగుతున్నటువంటి మొత్తం పోరాటానికి సంబంధించి మూడు పార్టీల కలయిక ద్వారా ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఎన్నికల తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఇప్పుడు హరీష్ చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కూడా ఏదైతే జరిగిన కొన్ని సభలలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఎమోషనల్ వర్డ్స్ కూడా చెప్పడం జరిగింది. జన సైనికులకు ఆయన ఏదైతే 28 సీట్ల విషయంలో కూడా చాలా రకరకాలుగా మాట్లాడడంలో జన సైనికులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ కొన్ని ఎమోషనల్ వర్డ్స్ యూజ్ చేశారు. ఆయన వెనుకుండి నడిచే వాళ్ళు తనకు కావాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గురి పెట్టడం పట్ల జన సైనికులు ఏ రకంగా చూస్తున్నారు? విజయవాడలో ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇప్పుడు ఇదే అంశం పైన పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా ఈ పరిణామాలను ఎలా స్వీకరిస్తారు, వచ్చేటువంటి ఎన్నికల్లో ఇది ఓట్ బ్యాంక్ ఎంతవరకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఉపయోగపడుతుంది, వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇటు టీడీపీకి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 సీట్లను ఇచ్చేందుకు బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అనకాపల్లి, అదేవిధంగా రాజమండ్రి, హిందూపురం, అదేవిధంగా తిరుపతి, రాజంపేటకు సంబంధించినటువంటి సీట్లు కూడా ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోక్సభకి వెళ్ళటం, అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ అవతారం ఎత్తుతారు. వచ్చేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి బాధ్యతలు వస్తాయని చెప్పి అభిప్రాయం వ్యక్తం నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని రాష్ట్ర రాజకీయాలు ఎలా టర్న్ తీసుకుంటాయి, ఓటింగ్ కి సంబంధించి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది, వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైతే ఓట్ బ్యాంక్ కోల్పోయినటువంటి ఓట్ బ్యాంక్ ని తిరిగి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ, జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి కూటమి తర్వాత వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యూహం నిజంగా సక్సెస్ అయ్యేటువంటి ఫార్ములాగానే కనిపిస్తుందా లేదా అన్నది కూడా ఒక రకంగా అభిమానులు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరీష్ ఇంకోటి చూసుకున్నట్లయితే అటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, దానికి సంబంధించి కూడా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు, కానీ లోక్సభకు సంబంధించి కూడా సీట్ల సర్దుబాట్లు అన్ని జరిగిపోయాయి. సో ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే జనసేనాని ఎక్కువగా అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ లోక్సభ పైన ఫోకస్ చేశారని అనుకోవచ్చా? జన సైనికులు ఏ రకంగా చూడొచ్చు అంటారు? అయితే ప్రస్తుతం అయితే రాష్ట్రంలో చూసుకుంటే కనుక అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పూర్తిగా పోటీ ఇస్తున్నటువంటి కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీకి వెళ్ళినటువంటి సందర్భంలో కొంతవరకు కూడా కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, సమన్వయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కావచ్చు, ప్రోటోకాల్ అనుసరించాల్సినటువంటి అంశాల్లో కావచ్చు, కొంతవరకు కూడా పవన్ కళ్యాణ్ కి కొంతవరకు ఇబ్బందికరంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ శ్రేణులు కావచ్చు, జనసేన అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీ స్థానానికి వెళ్లి అక్కడ గెలుపొంది కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉంటే కనుక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా మారబోతాయి. ఇంచుమించు ముఖ్యమంత్రితో సమానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకలాపాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి గెలుపు అంశాలను కేంద్రంగా చేసుకుని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి
అంశాలు కేంద్రంగా చేసుకుని పవన్ కళ్యాణ్ ని కేంద్రం వైపు మళ్లిస్తే గనక అక్కడ కేంద్రం నుంచి ఇటు బీజేపీకి అదేవిధంగా టీడీపీకి మధ్య కొంతవరకు వారధిగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు కాపు సామాజిక వర్గానికి ఇరు పార్టీలు కలిసి ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర స్థాయిలో కాపులకి తగినటువంటి గుర్తింపు వచ్చిందన్నటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా కొంతవరకు కృషి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటే కనుక కొంతవరకు ఫలితాలు ఉంటాయి. దాని ద్వారా ఓట్ బ్యాంక్ ఏదైతే ఓట్ బ్యాంక్ చీలిపోకూడదని భావిస్తున్నారో ఆ ఓట్ బ్యాంక్ కూడా తిరిగి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా ద్వారా ముందుకు వెళ్తే కనుక ఇటు ఏపీలో కావచ్చు, అటు ఎన్డీఏ కూటమిలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మూడు పార్టీలు చక్రం తిప్పేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకి ఏపీ రాజకీయాలు కనిపిస్తోంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.